ఒక వ్యక్తి పని నుండి ఆలస్యంగా ఇంటికొచ్చాడు. ఆలస్యపోయి చిరాకుతో అతను తలుపు తెరిచిన వెంటనే అతని 5 సంవత్సరాల కుమారుడు అక్కడ ఎదురుగా నిలబడి ఉన్నాడు. అతనికి ఒక్క శ్వాస కూడా ఇవ్వకుండా చిన్నపిల్లోడు అడిగాడు, నాన్న, నేను మీను ఒక ప్రశ్న అడగవచ్చా? అవును, అడుగు, ఏమిటది? అతను సమాధానమిచ్చాడు, నాన్నా, మీరు గంటకెంత సంపాదిస్తాలో? తండ్రి ముఖం బిగుసుకుని కోపంగా, అది నీ పని కాదు, అలాంటి ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు అని అన్నాడు. చిన్నపిల్లాడు తల ఉంచాడు. పర్వాలేదు నాన్న, నేను కేవలం తెలుసుకోవాలనుకున్నాను. అతని భార్య పక్కన నిలబడి ఏమీ చెప్పలేదు. ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకుని, సరే, నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవాలంటే మేము గంటకు $20 సంపాదిస్తాను అని అన్నాడు. పిల్లాడు పైకి చూసి అతని కళ్ళలో మృదుత్వం కనిపించింది. నాన్న, నేను దయచేసి $10 అప్పుడుకేసుకోవచ్చా? ఇప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చింది. నువ్వు అడిగిన కారణం ఏదైనా అర్థం లేని బొమ్మ లేదా అప్రయోజకమైన వస్తువు కొనేందుకైతే నేరుగా నీ గదికి వెళ్లి పడుకో. పిల్లాడు నిశ్శబ్దంగా నడుచుకుంటూ ఎరికాడు. ఇల్లు నిశ్శబ్దంగా బాయింది. ఆ రాత్రి తర్వాత తండ్రి ఒంటరిగా కూర్చుని ఆలోచించాడు. తన కుమారుడు చాలా అరుదుగా ఏదైనా అడుగుతాడని అతడు గ్రహించాను. బహుశా ఇది నిజంగా ముఖ్యమైనదేనో. అతడు లేచి తన కుమారుడి గదికి నడిచాడు. అతడు తలుపు మెల్లగా తెరిచాడు. అతని కుమారుడు ఇంకా మేల్కొని పెద్ద పెద్ద కళ్లతో ఉన్నాడు. తండ్రి అతనికి $10 నోటిచ్చాడు. ఇదిగో, నువ్వు అడిగిన డబ్బు. పిల్లాడు నేరుగా కూర్చున్నాడు. అతని చిరునవ్వే అన్ని. ధన్యవాదాలు మాన్న. అతడు తన బిందు క్రిందికి చేయి వేసి మడత పెట్టిన $1 నోట్లు తీసుకున్నాడు. అతడు లెక్కించటం ప్రారంభించాడు. తండ్రికి మళ్ళీ కోకో వచ్చింది. నీ దగ్గర డబ్బుంది కదా, మరింకెందుకు అడిగాం? పిల్లాడు పైకి చూసి మృదువుగా అన్నాడు, నాకు సరిపడా డబ్బు లేదు నాన్న, కానీ ఇప్పుడుంది. నాన్న, ఇప్పుడు నా దగ్గర $20 నేను మీ యొక్క గంట సమయం కొనుక్కోవచ్చా? దయచేసి రేపు త్వరగా ఇంటికి రా. నేను మీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను. ఆ మనిషి కదలకుండా నిలిచిపోయాడు. అతని గొంతు బిగుసుకుంది. అతని కళ్లలో కన్నీళ్లు తడిశాయి. అతడు ఎంత కష్టపడి పనిచేశాడో, ఎవరికోసం పనిచేస్తున్నాడో మర్చిపోయాడు. కొన్నిసార్లు మనం ప్రపంచాన్ని వెంబడిస్తూ మనం ప్రేమించే వాళ్లను తలుపు దగ్గర ఎదురుచూస్తూ వదిలేస్తాం.